వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాది కాట్రపల్లి గ్రామం, హుజరాబాద్ మండలం. అయితే గత కొంతకాలంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ధర్మసాగర్ నుండి వచ్చేటువంటి కెనాల్లో మాకు నీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం కొద్దిగా నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే క్రమంలో మా చిట్ట చివరి గ్రామం అయినటువంటి మా కాట్రపల్లి గ్రామంలో చెరువులు ఇంతవరకు కూడా ఒక్క చెరువులో కూడా నీళ్ళు రాలేదు. అయితే ఇదే క్రమంలో దమ్మకపేట వాసులు నిన్న మా గ్రామస్తుల మీదకి దాడి చేయడానికి వచ్చిండ్రు. మా తూము నీళ్ళు రాకుండా అడ్డం పెట్టేసి గడ్డి కట్టలు అడ్డం పెట్టి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న కొద్దిగా ఇరువురు మధ్య తోపులాట జరిగిందనే విషయం తెలిసింది. ఆ సమయంలో నేను కూడా అక్కడ లేను. కానీ అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యంగా కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళు వచ్చి దానికి ఆ దేవాదుల ఎవరైతే ఉన్నారో కెనాల్ నుంచి వచ్చే డి గారు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు వచ్చి ఆ నీళ్లను క్రమబద్ధంగా ఈ మా గ్రామానికి వాళ్ళ గ్రామానికి వెళ్లే విధంగా తప్పకుండా చేయాలి. తప్ప ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటే మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉన్నది. గ్రామస్తులు ఇంకా పెద్ద గొడవ దారిసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మా గ్రామస్తులందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాట్రపల్లి గ్రామం తరఫున మా గ్రామానికి వచ్చే నీళ్లు మా గ్రామానికి కావాలి. మా పొలమారు నుంచి నీళ్లు మొత్తం పోతా ఉంటాయి. మాకు నీళ్లు రాకుండా పక్క గ్రామం వారు తీసుకెళ్తున్నారు. దీని అధికారులు ఎందుకు మరి దీన్ని ఖండిస్తున్నారు మాకు అర్థమైతలేదు. మా గ్రామానికి మన హుజరాబాద్ మండలానికి డాట్ విలేజ్ ఏదంటే కాట్రపల్లి గ్రామమే. మా గ్రామంలో 3 చెరువులు ఉంటే 3 చెరువులో ఒక్క చెరువులో కూడా ఇంతవరకు నీళ్ళు లేవు. కంపల్సరీ దీని మీద అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించి మాకు నీళ్ళు వచ్చే విధంగా కంపల్సరీ చేయాల్సింది. మా పేరు ముత్తసమ్మిరెడ్డి, దమ్మకపేట మాది. దేవాదుల వాటరు చెరువులు నింపడానికని తీసుకొస్తాను. దాని మీద ప్రతి గ్రామం అంటే పెంచికలపేట, కాట్రపల్లి, దమ్మకపేట 3 ఊళ్ళకు నీళ్లు వచ్చుడు చాలా కష్టం అవుతుంది. దాని మీద రైతులు కొంత గలాట చేసుకొని ఇటాటు నూకేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే నాకే దాన్ని ఆ దేవాదుల ప్రాజెక్టు మీద జాలర్లను పెట్టన్నా లేకపోతే ఆ ఏడీటీడీ వాళ్ళందరూ వాళ్ళే ఆడుండి నింపితే బాగుండని అక్కడ నుంచి దేవాదుల వాటర్ ఉన్నాయి, ధర్మసాగర్ చెరువులో వాటర్ ఉన్నాయి. కానీ పైన గ్రామాలలో ఇక్కడికి రానియడం చాలా కష్టం అవుతుంది. మేము 10, 15, 20 రోజులు అవుతాను తిరిగి 20 రోజులు తిరిగినా ఒక్క కుంట నిండలేదు. దీని మీద మంత్రి గారు కానీ, ఎంపీ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ కొంచెం దృష్టి పెట్టి ఈ ఊళ్ళకు వాటర్ వచ్చి కుంటలు నిండుతాడు చూస్తే వాళ్ళు అలా ఇప్పుడు వాళ్ళను ఒక దేవుళ్ళ లెక్క చూస్తారు. కానీ ఈ కష్టకాలంలో కనుక ఆదుకోకపోతే చాలా కష్టం అవుతుంది. తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రైతులంతా చాలా కష్టపడతారు. వాళ్ళకి అది తెలుస్తలేదో కానీ వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఈ 3 ఊళ్ళకు మాత్రం వాటర్ వచ్చేటట్టు చూడాలని చెప్పని రైతులందరం వారిద్దరిని విన్నవించుకోవడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.